పేరు ఆంజనేయులు. నేను జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఇవాళ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో దళితులను పావులుగా వాడుకుని ఒక వర్గం ఇంకొక వర్గానికి దళిత జాతిని శత్రువులు చేసే సమయం ఆసన్నమైంది. ఇవాళ చింతనేని ప్రభాకర్ గారి మీద మీరు అనేక రకాల అబద్దాలు వక్రీకరిస్తూ అనేక రకాల వీడియోలు చేస్తూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దళితులని హక్కును చేసుకునే వ్యక్తి చింతనేని ప్రభాకర్ గారు. మనం ఏదైనా సమస్య మీద వెళితే వెంటనే ముందెళ్లి భోజనం చేసి రమ్మని కడుపు నిండా అన్నం పెట్టి మరి అన్నం తిన్న తర్వాత సమస్య తెలుసుకుని పరిష్కరించినటువంటి వ్యక్తి చింతనేని ప్రభాకర్ గారు. మరి దళిత సోదరులు ఒక గేదె చనిపోయిందని చెప్తే వెంటనే తన దొడ్డులో ఉన్నటువంటి గేదెను పంపించి ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి చింతనేని ప్రభాకర్ గారు. రైతు రథాల ద్వారా పదుల సంఖ్యలో ట్రాక్టర్లని దళితులకు ఇప్పించిన గరుడు చింతనేని ప్రభాకర్ గారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవాలు ఇప్పించిన గరుడు చింతనేని ప్రభాకర్ గారు. ఈ రీతిగా చెప్పుకుంటే చింతనేని ప్రభాకర్ గారు దళితుల ఎడల ఎంతో అంకితభావంతో పనిచేస్తూ దళిత పక్షపాతిగా ఆయన ఉంటున్నాడు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ నంబూరు నాగరాజు దళితుడు, నేతల రవి సీనియర్ నాయకుడు దళితుడు, ఆదాం దళితుడు, వీళ్ళందరూ చింతనేని క్వార్టర్. ఆయన ఎక్కడికి వెళ్తే మరి ఆయనకు అనుగుణంగా వాళ్ళకి ఇచ్చేసుకుని హక్కుని చేర్చుకుని వాళ్ళకి ఆపదలో ఉన్న ఏదున్నా సరే ఇవాళ ఆయన నచ్చే దళితులు ఎవరిని యాక్సెప్ట్ చేయరండి. వాళ్ళ మాట మనసు పూర్తిగా నచ్చితేనే దళితులు ఆయన మాట వింటారు. ఇవాళ ఆయన పిలిపిస్తే 70% దళితులే ఆయన వెనకాల వస్తారు. మీరు దాన్ని గ్రహించుకుని ఈ 70% దళితుల్ని మనం దూరం చేయాలని ఏకైక ఉద్దేశంతో మీరు గతంలో కూడా 62 రోజులు ఆయన జైల్లో ఉంటే 22 కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యమైన అంటే మీ ఉద్దేశం సమాజం ఆలోచించదన్నా? జైల్లో ఉన్న వ్యక్తి ఎక్కడికో బయటికి వెళ్లి వస్తా ఉంటే కాలువగట్టు మీద తిట్టాడు కులం పేరుతోని అదొక కేసు. ఇవాళ ఎలక్షన్ లో కూడా ఈ రోజు జరిగినటువంటి సందర్భం అక్కడ ఏదో 4 యువకుల్ని పెట్టి ఈయన మీద రెచ్చగొట్టి వాళ్ళని ఏదో మాటలంటే మళ్ళీ దాని మీద ఎస్సీ కేసు పెట్టించవచ్చని ఇవాళ చేసిన కుతంత్రం, అందులో కుతంత్రంలో భాగమే ఈ రోజు జరిగిన సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేసి మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇదిగో అబ్బాయి చౌదరి గారు మీరేం చెప్తున్నారో తెలుసు. మా నాయకులు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మాకు చెబుతా ఉన్నారు. మీరేం చేస్తున్నారో తెలుసు. మీరు చేపల చెరువులు తవ్వించుకున్నప్పుడు కొల్లేరు మొత్తాన్ని కబ్జా చేసి ఒక దళిత రైతు పెట్టుకున్నటువంటి మరి ఆ చెరువుని మీరు లీజుకిచ్చి మిగతా వాళ్ళ జోలికి వెళ్లారా? అంటే దళితుల ఎడల నీకు ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన విధానం ఉందో మరి మీరు చూసుకోండి. మీ తండ్రి గారి దగ్గరికి మేమందరం వెళ్ళాం దళిత నాయకులు. ఏమండి మా వాడు ఉన్నాయి లేని అన్ని కూడా ఖర్చు పెట్టి మరి చదువుతోకున్నట్టే నేను వినని చెప్పి నువ్వు తీసుకెళ్లి భీమవరం రాజులకి ఆ చెరువును అప్పచెప్పిన సంగతి మాకుంది. అదేనా నీకు దళిత ఇవాళ ఎలక్షన్ గుర్తొచ్చేసరికి మీరందరూ దళితులను అడ్డం పెట్టుకుని ఇవాళ మీరు గెలవాలని చూడటం అనేది సాధ్యపడని విషయం. మీరు దళితుల పంతం జగన్మోహన్ రెడ్డి అంతం అనే నినాదంతో మొత్తం యావత్ దళిత సమాజం అనేక విభాగాల నుంచి పనిచేస్తా ఉంది. ఈ ఎన్నికల సమయంలో మరి ఈ రోజున మనం యథార్థాలు గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గతంలో వైసీపీ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ కు అంకితం అయిపోయినటువంటి యావత్ దళిత జాతి ఆ పార్టీని తర్వాత విస్మరించి రాజశేఖర్ కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి 80% దళితులు అతనికి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ 80% దళితుల మీదే నరమేధం సృష్టించి హత్యలు చేసి మరి అదేవిధంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అనేక రకమైన దుర్మార్గాలు దళితులపై చేసిన గనుడు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మిత్రులారి వాళ్ళు చూడండి, మీరు ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే మద్యం పెంచాడని చెప్పి వైసీపీ మరి ఒక సిన్సియర్ కార్యకర్త సంతోష్ మాట్లాడితే తెల్లారిపాటికే పొంగనూరులో నేలబావిలో శవమై తేలిన సంఘటన. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని, మాస్క్ లేదని పెట్టుకోలేదని కిరణ్ ని, ఈ రకంగా సుమారు 60-70 మంది పైచీలకు దళిత యువకుల్ని చంపేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. అదే రీతిగా మరి వైసీపీ ప్రభుత్వం యువతుల మీద కూడా అనేక అత్యాచారాలు చేశారు. ఏదైతే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారో ఆ దిశ పోలీస్ స్టేషన్ దగ్గరే ఒక యువతిని అత్యాచారానికి గురి చేసి వెళ్తే ప్రతిపక్ష పార్టీ స్పందించే వరకు కూడా మీరు రాల. అదే రీతిగా మరి డాక్టర్ సుధాకర్, మరి జస్టిస్ రామకృష్ణ, అనిత
ఇటువంటి అధికారుల మీద అత్యాచారాలకి అవమానాలకు గురి చేసి బట్టలు మార్చుకునేటప్పుడు వాళ్ళు వీడియో తీసి ఆ మహిళల పైన, దళిత మహిళల పైన, నాగమ్మ పులివెందుల సీఎం గారు ఊర్లో చనిపోతే ఇంతవరకు ఆ అమ్మాయి మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు. అదే రీతిగా వాళ్ళు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్నారో ఆ కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి 1 కిలోమీటర్ సమీపంలో ఉన్న కృష్ణానది మీద ఒక దళిత యువతని గుంపుగా వెళ్లి బేడు బ్లాచి మరి వాళ్ళ పైన అత్యాచారం చేస్తే దానికి సంబంధించినంత వరకు ఏ కేసు లేదు. సో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేస్తే ఇవాళ అతనికి శిక్ష ఇస్తే బయటకు వస్తే ఘనంగా తీసుకొచ్చి ఇవాళ వేదికల పైన అతని మీద భుజం మీద చేసుకుని తీసుకెళ్తున్నామంటే ఇవన్నీ దళిత సమాజాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నామని చెప్పి సందర్భంగా, ఎందుకంటే మీరు దళితులు మేము అంబేద్కర్ ఆలోచన విధానం మాకు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, దమ్ము ఇచ్చారు. మా ధైర్యాన్ని, దమ్ముని అంబేద్కర్ ఆలోచన విధానంతో సమాజం మీద పోరాడి మా హక్కులు మేము కాపాడుకున్న శక్తివంతులు దళిత సమాజం. కాబట్టి మీరు ఆ సమాజాన్ని భయపెడితే మిగతా ఎళ్లే భయపెట్టారు, మిగతా వాళ్ళ భయపడిపోతారనే ఉద్దేశంతో మీరు మమ్మల్ని అనేక రకాలుగా అర్థం తొక్కారు. అయినా మేము ఊరుకున్నాం. మీరు అది గుర్తుంచుకోండి. ఇటువంటి ఫేక్ వీడియోల్ని మానుకోకపోతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దళిత నాయకులను కూడా పోరాటం చేసేటట్టుగా ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.